అర్థం చేసుకునే ప్రయత్నం చేయకన్నారు చాలా కష్టం. బ్రహ్మదేవుడికి ఆయన భార్య అర్థం కాలేదు, మనకేం అర్థం అవుతారు. నువ్వు బాగా ప్రేమించు, ఎంత ప్రేమిస్తే అంత మంచిది, ఎంత పట్టించుకుంటే అంత మంచిది, అడుగడుక్కి పట్టించుకుంటే ఇంకా మంచిది, చాలా సంతోషిస్తారు. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. గొడవ ఉంది. ఎందుకు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఎంత అర్థం చేసుకున్నా నేను మొహమాటం లేకుండా వియోగాలు తప్పవండి, అంత అన్యోన్య దంపతులని దేవుని ఇందులో ఒకళ్ళ లాక్కెళ్ళిపోతాడు. అంచేత పామేసుకోవాల్సిన పనేం లేదు ఇక్కడ. భర్తను అలా కాదు, తక్కువ ప్రేమించాలట, ఎక్కువ అర్థం చేసుకోవాలట. అలా చేయండి, ప్రయత్నం చేయండి, అన్ని సంవత్సరాలు బాగుంటాయి. ఎక్కువ ప్రేమించక్కర్లేదు. ఎక్కువ ప్రేమిస్తే వాడు బానిస అయిపోతాడు, చేతకాని వాడు అవుతాడు. వాడు పనులు వాడు చేసుకునేవాళ్ళు, మన మీద ఆధారపడేలా చేయకూడదు. తక్కువ ప్రేమించాలి, కానీ ఎక్కువ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో సంపాదిస్తాడు, కష్టపడతాడు, రకరకాలు ఉంటాయి. వాడి పరిస్థితి అర్థం చేసుకుని కాస్త విసుగ్గా ఉన్నాడని మాట్లాడించుకుంటా ఉంటే అయిపోయాయి. అర్థం చేసుకోవడం అంటే అది. నేను పలకరిస్తే ఎందుకు విసుగ్గా ఉన్నాడు వదిలేయరాదా, ఒక అరగంట వదిలేయి, అప్పుడే ఏం మాట్లాడాలా? ఇదే ఎక్కువ అర్థం చేసుకోవడం అంటే. తక్కువ ప్రేమించడం, ఎక్కువ అర్థం చేసుకోవడం ఒకరిని. ఎక్కువ ప్రేమించడం, అసలు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయకపోవడం ఒకటి. భగవంతుడు కూడా అంతే, భార్య లాంటి వాడే నన్ను అడిగితే ఎక్కువ ప్రేమించు, అసలు అర్థం చేసుకునే ప్రయత్నమే చేయొద్దు, నీకు అర్థం కాడు ఆయన.